హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్లో యూనిట్ 2 ట్రాన్స్ఫార్మర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. లెట్ us స్టార్ట్ విత్ ఇంట్రొడక్షన్. ట్రాన్స్ఫార్మర్. లెట్ us స్టార్ట్ విత్ డెఫినిషన్. ట్రాన్స్ఫార్మర్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అదర్ సర్క్యూట్ with desired voltage or current without changing frequency. అంటే మనం ఒక కాయిల్ కన్సిడర్ చేద్దాం. లెట్ us సే కాయిల్ ఏ. దానికి అక్రాస్గా వోల్టేజ్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఆ కాయిల్లో కరెంట్ పాస్ అవుతుంది. లెట్ us సే I. సో డ్యూ టు దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి ఇండ్యూస్డ్ ఇన్ ద కాయిల్ ఏ. సో దీంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఈ కాయిల్ పక్కన ఇంకొక కాయిల్ ప్లేస్ చేద్దాం. సో లెట్ us సే కాయిల్ బి. ఇప్పుడు ఈ కాయిల్కి అక్రాస్గా లోడ్ కనెక్ట్ చేద్దాం. లెట్ us సే బల్బ్. ఓకే, కాయిల్ ఏకి వోల్టేజ్ సప్లై ఇచ్చినప్పుడు కాయిల్ ఏలో కరెంట్ పాస్ అవుతుంది. దానివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాయిల్ బితో లింక్ అవుతుంది. అంటే కాయిల్ బిలో కూడా ఇప్పుడు కరెంట్ పాస్ అవుతుంది. అకార్డింగ్ టు ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఇప్పుడు మీరు చూడొచ్చు, కాయిల్ బికి అక్రాస్గా కనెక్ట్ చేసిన బల్బ్ గ్లో అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఎలక్ట్రికల్ ఫీల్డ్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వరకు దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైమరీ, అండ్ ఫ్రమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండరీ. సో ఇప్పుడు కాయిల్ ఏ is a primary coil and coil B is a secondary coil. కాయిల్ ఏలో ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ 100% కాయిల్ బితో లింక్ అవ్వదు. ఎందుకంటే మీరు ఈ ఇమేజ్లో చూడొచ్చు, కాయిల్ ఏ నుంచి ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ పార్షియల్గా మాత్రమే కాయిల్ బితో లింక్ అయినాయి. కాయిల్ ఏలో ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ మ్యాక్సిమం కాయిల్ బితో లింక్ అవ్వాలి అంటే మనం ఒక మ్యాగ్నెటిక్ కోర్ని యూజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అన్ని మ్యాక్సిమం కాయిల్ ఏ నుంచి కాయిల్ బికి లింక్ అవుతాయి. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లో 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి: ప్రైమరీ కాయిల్, సెకండరీ కాయిల్, మ్యాగ్నెటిక్ కోర్ ఆర్ సింప్లీ కోర్. థియరిటికల్గా అంటే మన టెక్స్ట్ బుక్స్లో ప్రైమరీ కాయిల్, సెకండరీ కాయిల్ రెండింటిని సైడ్ బై సైడ్ చూపిస్తారు ఇలా. కానీ ప్రాక్టికల్లో అలా కాదు. ఫస్ట్ మ్యాగ్నెటిక్ కోర్ మీద ప్రైమరీ కాయిల్ని వైండింగ్ చేస్తాం, దాని మీద సెకండరీ కాయిల్ని వైండింగ్ చేస్తాం. ఈ 2 కాయిల్స్ మధ్యలో పేపర్ ఇన్సులేషన్ ఉంటుంది, 2 వైండింగ్స్ టచ్ అవ్వకుండా ఉండడానికి. ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇలా ప్రైమరీ కాయిల్, సెకండరీ కాయిల్ రెడీమేడ్గా బిల్డ్ చేసి లింబ్ మీద ప్లేస్ చేస్తారు. మీరు ఈ ఇమేజ్లో చూడొచ్చు, అప్పర్ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ ఆర్ కాల్డ్ యాజ్ యోక్స్. ఎక్కడైతే మనం ఈ కాయిల్స్ని వైండింగ్ చేస్తామో ఆ పార్ట్ని లింబ్ అని అంటాం. ఈ టోటల్ స్ట్రక్చర్ని కోర్ అని అంటాం. సో ఇక్కడ ఒక ప్రాక్టికల్ కోర్ ఇమేజ్ని మీకు చూపిస్తున్నాను. దీంట్లో అప్పర్ పార్ట్, బాటమ్ పార్ట్ని యోక్ అని అంటాం. ఎక్కడైతే వైండింగ్ ప్లేస్ చేస్తామో దాన్ని లింబ్ అంటాం. టోటల్ ఈ స్ట్రక్చర్ని కోర్ అని అంటాం. ట్రాన్స్ఫార్మర్ డ్రాయింగ్లో 2 వ్యూస్ ఉంటాయి. వన్ ఈజ్ ప్లాన్, సెకండ్ వన్ ఈజ్ ఎలివేషన్. ఫస్ట్ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ ఇమేజ్లో చూడండి, మనం గనక ఈ యారో మార్క్ ఉన్న డైరెక్షన్లో కట్ చేస్తే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. సో
ఇది మనం టాప్ నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సెక్షనల్ ప్లాన్. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ని ఇలా కట్ చేస్తే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ ఇమేజ్ని మనం ఫ్రంట్ నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. దీన్నే ఎలివేషన్ అంటాం, లేదంటే ఫుల్ ఎలివేషన్ అంటాం, లేదా ఫుల్ సెక్షనల్ ఫ్రంట్ ఎలివేషన్ అని అంటాం. ట్రాన్స్ఫార్మర్ని డ్రా చేయమన్నప్పుడు ఈ 2 వ్యూస్లో మనం డ్రా చేయాలి. సో ఫస్ట్ సెక్షనల్ ప్లాన్ డ్రా చేస్తాం. ఈ సెక్షనల్ ప్లాన్ని ప్రొజెక్ట్ చేస్తూ సెక్షనల్ ఎలివేషన్ని డ్రా చేస్తాం లైక్ దిస్. సో దిస్ ఈస్ కంప్లీట్ ట్రాన్స్ఫార్మర్ డ్రాయింగ్. థ్యాంక్ యూ.